మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 30 ముక్కోటి ఏకాదశి. మందార ఆకుతో ఇలా చేయండి చాలు, భూములు బంగారం కొంటూనే ఉంటారు. ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన రోజు, లక్ష్మీ నారాయణులకు ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఆడవారు గుర్తుపెట్టుకొని మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, భూములు స్థలాలు కొంటూనే ఉంటారు. ఆకుతో ఇలా చేస్తే కటిక దరిద్రుడు కూడా కుబేరుడిగా మారిపోతాడు. మీ దశ తిరిగిపోతుంది, అన్ని యోగాలు సిద్ధిస్తాయి. మందార చెట్టు అనేది దేవతా వృక్షం గనుక మందార చెట్టు యొక్క ఆకుతో ఈ పరిహారం చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది. ఏదో ఒక విధంగా భూములు, ఇళ్ల స్థలాలు, సొంత ఇంటి కలను నెరవేర్చుకోగలుగుతారు. అపార్ట్మెంట్లు కొనుక్కునే అవకాశం కూడా వస్తుంది. అన్ని వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది. ఆ ధనంతో స్థలాలు, భూములు కొనుక్కునే ఫలితాలు వస్తాయి. కనుక రేపు ముక్కోటి ఏకాదశి రోజు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోండి. ప్రతి మనిషికి స్థలాలు కొనుక్కోవాలని, భూములు కొనుక్కోవాలని, అపార్ట్మెంట్లు కొనుక్కోవాలని, సొంత ఇళ్ళు కొనుక్కోవాలని, ఇలా రకరకాల కోరికలు ఉంటాయి. ఇలా మీకు భూములు కొనుక్కోవాలని, స్థలాలు కొనుక్కోవాలని ఉన్నా, ఇల్లు కొనుక్కోవాలని ఉన్నా, అపార్ట్మెంట్లు కొనుక్కోవాలని ఉన్నా చక్కగా ముక్కోటి ఏకాదశి రోజున మందార ఆకుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ చిన్న పనిని చేయండి. చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మరి ఇంతకీ ముక్కోటి ఏకాదశి రోజు మందార ఆకుతో ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోనికి వస్తే, హిందూ ధర్మంలో పవిత్రతకు, దైవభక్తికి ప్రతీకగా నిలిచే తిథులలో ఏకాదశికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. నెలకు 2 సార్లు వచ్చే ఈ పవిత్రమైన రోజున భక్తులు శ్రీ మహావిష్ణువును పూర్తి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే విధానం కేవలం ఉపవాసం ఉండడానికే పరిమితం కాదు. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శుద్ధికి సంబంధించిన సమగ్రమైన ప్రక్రియ. ఏకాదశి రోజున అనుసరించాల్సినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి, అవి తెలుసుకుందాం. ఏకాదశి వ్రతం పాటించేవారు దానికి ముందు రోజు అంటే దశమి రాత్రి నుండే నియమాలను మొదలుపెట్టాలి. దశమి రాత్రి గోధుమలు, అన్నం వంటి ధాన్యాలకు దూరంగా కేవలం తేలికపాటి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలోనే నిద్రలేవటం ఉత్తమం. నిద్ర లేచిన వెంటనే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఇంటిని శుభ్రం చేసుకుని పవిత్రతను నింపేలాగా దైవత్వంతో కూడిన వాతావరణాన్ని సృష్టించాలి. ఏకాదశి రోజున ఇంటి పరిశుభ్రతకు, అలంకరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. ఉదయం వాకిట్లో నీళ్లతో కడిగి శుభ్రం చేసిన తర్వాత దైవత్వం ఉట్టిపడేలా ముద్దైన ముగ్గులు వేయటం చాలా మంచిది. ముగ్గు వేయటం లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి చిహ్నంగా భావిస్తారు. అదేవిధంగా ఇంట్లో అతి ముఖ్యమైన ప్రదేశమైన గడపను అలంకరించాలి. గడపకు పసుపు, కుంకుమలు రాసి ఆ తర్వాత దానిపై అందమైన పూలను అలంకరించాలి. కేవలం పూలను పెట్టినా కూడా గడప పవిత్రంగా, శోభాయమానంగా కనిపిస్తుంది. ఈ అలంకరణ ద్వారా ఇంట్లో ఆనందము, సౌభాగ్యము నెలకొంటాయని పెద్దల నమ్మకం. ఏకాదశి రోజు యొక్క ప్రధానమైన నియమం ఉపవాసం. శారీరక ఆరోగ్యం సహకరించే వారికి పూర్తిగా ఆహారం, నీరు తీసుకోకుండా నిర్జల ఉపవాసం ఉండటం చాలా శ్రేష్టం. అయితే అందరికీ ఇది సాధ్యపడకపోవచ్చు. కాబట్టి అలాంటి వారు పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ ఉపవాసం చేయవచ్చు. ఏకాదశి రోజున ఖచ్చితంగా పాటించాల్సిన ముఖ్య నియమం ఏమిటి అంటే అన్నం, గోధుమలు, ఇతర ధాన్యాలతో చేసిన వంటకాలను అస్సలు తినకూడదు. అలాగే ఉప్పు, కారము, మసాలాలకు దూరంగా ఉండాలి. ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు పూర్తి విశ్రాంతి లభించి శరీరము మరియు మనస్సు పూర్తి శుద్ధి అవుతాయి. పూజలో తులసి దళాల పాత్ర చాలా గొప్పది. ఇంటిని అలంకరించిన తర్వాత తులసి కోటను శుభ్రం చేసి దాని దగ్గర దీపారాధన చేయాలి. అయితే ఏకాదశి రోజున తులసి మొక్కకు సంబంధించిన ఒక ముఖ్యమైన నియమాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రోజున తులసి కూడా ఉపవాసం ఉంటుందని, విశ్రాంతి తీసుకుంటుందని భావిస్తారు. ఏకాదశి రోజున తులసి చెట్టుకు నీరు పోయకూడదు. అలాగే ఆ పవిత్రమైన రోజున తులసి ఆకులను తుంచకూడదు లేదా తెంపకూడదు. పరిష్కారం: ఒకవేళ విష్ణుమూర్తి పూజకు ఆకులు తప్పనిసరి అయితే వ్రత నియమాన్ని గౌరవించి ఒకరోజు ముందుగానే అంటే దశమి రోజునే మీకు కావలసినన్ని ఆకులను కోసి ఉంచుకోవాలి. లేదంటే పూజ కోసం వాడని మరో తులసి మొక్క ఉంటే దాన్ని ఆకులను మాత్రమే తీసుకోవచ్చు. పూజ గదిలో విష్ణుమూర్తి లేదా శ్రీకృష్ణుడి పటం ముందు దీపారాధన చేయాలి.
పిండి దీపం పెట్టినా లేదా సాధారణంగా నెయ్యితో దీపారాధన చేసినా భక్తి ప్రధానం. దీపం జ్ఞానానికి, వెలుగుకు ప్రతీక. రోజంతా భగవంతుని నామస్మరణలో గలపాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేయటం, ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాలను జపించటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. వీలైతే దగ్గరలో ఉన్న విష్ణు ఆలయాన్ని దర్శించుకోవాలి. ఈ రోజున పగటిపూట నిద్రపోకూడదు. ఇతరుల మీద కోప్పడ్డం, అబద్ధాలు చెప్పటం వంటివి అస్సలు చేయకూడదు. మనసును కేవలం దైవ చింతనలో ఉంచుకోవాలి. పూజ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. ఏకాదశి నియమాల ప్రకారం వడపప్పు, బెల్లము లేదా అరటి పండ్లు వంటి సాత్విక ఆహార పదార్థాలను నైవేద్యంగా సమర్పించటం ఉత్తమం. మీరు ఏ నైవేద్యం పెట్టినా సరే తప్పకుండా ఆ నైవేద్యంపై తులసి ఆకులను ఉంచండి. తులసి దళం లేని నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువు స్వీకరించడని చెప్తూ ఉంటారు. స్వామివారికి సమర్పించిన నైవేద్యాన్ని ఎప్పుడూ వృధాగా పారవేయకూడదు. నైవేద్యం సమర్పించిన తర్వాత కనీసం 5 నిమిషాల పాటు ఆ ప్రసాదాన్ని కదపకుండా ఉంచాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కొంచెం కొంచెంగా ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాతే ఆ రోజు ఉపవాస నియమాలు ఉన్నవారు రోజును ప్రారంభించాలి. ఈ పవిత్రమైన ప్రసాదంతో రోజును మొదలుపెట్టడం వల్ల భగవంతుని అనుగ్రహం లభిస్తుంది. సాయంత్రం వేళ మళ్ళీ దీపారాధన చేసి విష్ణు ఆరాధన చేయాలి. రాత్రి సమయంలో నిద్రపోకుండా జాగరణ చేయటం ద్వారా అత్యధిక పుణ్యం లభిస్తుంది. మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు ఉదయాన్నే లేచి స్నానం చేసి సరైన సమయానికి భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. ద్వాదశి పారణకు ముందు బ్రాహ్మణులకు లేదా పేదలకు స్వయం పాకం లేదా అన్నదానం చేయటం చాలా శ్రేయస్కరం. ఈ నియమాలన్నీ పాటించటం ద్వారా ఏకాదశి వ్రతం యొక్క పూర్తి ఫలితం లభిస్తుంది. తెలిసి తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని, మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఆరోగ్యం సహకరించకపోయినా లేదా ఇతర అత్యవసర పరిస్థితుల కారణంగా మీరు ఏకాదశి రోజున ఉపవాసం ఉండలేకపోయినా, అలాగే రాత్రి జాగరణ చేయలేకపోయినా పర్వాలేదు. కానీ ఈ పవిత్ర దినం సందర్భంగా పూజ మాత్రం ఖచ్చితంగా చేయాలి. దీపారాధన చేసి స్వామివారిని భక్తితో ఆరాధించటం ఈ వ్రతంలో అతి ముఖ్యమైన ఆచారం. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా మీ ఆర్థిక ఇబ్బందులు తొలగి భూములు మరియు బంగారం కొనుగోలు చేసే యోగం కలగడానికి పాటించవలసిన మందార ఆకు పరిహారం గురించి ఇక్కడ చక్కగా వివరంగా తెలుసుకుందాం. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనేది ఏడాదిలో వచ్చే అన్ని ఏకాదశుల కంటే అత్యంత మహిమాన్వితమైనది. ఈ పవిత్రమైన రోజున సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠ ద్వారాల గుండా భక్తులకు దర్శనమిస్తాడని, అందుకే ఈ రోజున చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కోటి రెట్ల ఫలితాలను ఇస్తుందని నమ్మకం. సాధారణంగా ప్రతి మనిషికి తన జీవితంలో సొంత ఇల్లు, భూమి మరియు తగినంత బంగారం కొనుక్కోవాలని కోరిక ఉంటుంది. అయితే జాతక దోషాల వల్ల లేదా ఇంటిపై ఉన్న దిష్టి ప్రభావం వల్ల ఎంత సంపాదించినా డబ్బు చేతిలో నిలవదు. ఇటువంటి ఆర్థిక కష్టాల నుండి బయటపడి లక్ష్మీదేవి కటాక్షం పొందడానికి మందార ఆకుతో చేసే ఈ తాంత్రిక పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పరిహారం చేయడానికి ముక్కోటి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి ఉతికిన బట్టలు ధరించాలి. అనంతరం మీ ఇంటి తోటలో లేదా సమీపంలో ఉన్న మందార చెట్టు వద్దకు వెళ్ళి ఒక తాజా మరియు ఎటువంటి రంధ్రాలు లేని పచ్చని మందార ఆకును తీసుకురావాలి. ఆధ్యాత్మిక పరంగా మందార చెట్టుకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇది విఘ్నేశ్వరుడికి మరియు శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది. కాబట్టి ఈ ఆకులో సానుకూల తరంగాలు అధికంగా నిక్షిప్తమై ఉంటాయి. ఇక పరిహార ప్రక్రియలోనికి వస్తే ముందుగా ఒక రాగి లేదా వెండి పళ్ళెం తీసుకుని దానిపై ఈ మందార ఆకును ఉంచాలి. ఇప్పుడు ఆ ఆకుపై 3 రకాల శక్తివంతమైన వస్తువులను సమకూర్చుకోవాలి. మొదటగా కొన్ని మిరియాల గింజలను ఆకుపై ఉంచండి. ఆయుర్వేదంలోనే కాకుండా తంత్రశాస్త్రంలో కూడా మిరియాలకు శత్రువుల నుండి రక్షణ కల్పించే మరియు నకారాత్మక శక్తిని ప్రారద్రోలే శక్తి ఉందని చెప్పబడింది. మీ ఆర్థిక ఎదుగుదలను అడ్డుకునే గ్రహదోషాలను, ముఖ్యంగా శని మరియు రాహు ప్రభావాలను తగ్గించడంలో మిరియాలు కీలక పాత్ర పోషిస్తాయి. రెండో వస్తువుగా పసుపు కొమ్మును ఉంచాలి. పసుపును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. ఇది కేవలం మంగళకరమే కాకుండా ధనాన్ని ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటుంది. మీ ఇంట్లో శుభకార్యాలు జరగాలన్నా, స్థిర ఆస్తులు కొనుగోలు చేయాలన్నా, గురుగ్రహ అనుగ్రహం కావాలి, అది పసుపు కొమ్ము ద్వారా లభిస్తుంది. మూడవ వస్తువుగా లవంగాలు లేదా యాలుకలను ఉంచండి. లవంగాలు మీ సంకల్ప శక్తిని పెంచి అదృష్టాన్ని వరింపజేస్తాయి.
యాలుకలు ఐశ్వర్య కారకుడైన శుక్రుడికి ప్రతీక. ఈ 3 వస్తువులను మందార ఆకుపై ఒక క్రమ పద్ధతిలో ఉంచినప్పుడు ఆ ఆకు మరియు ఈ వస్తువుల కలయిక మీ ఇంటి చుట్టూ ఒక అదృశ్య రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ 3 వస్తువులను అమర్చిన తర్వాత వాటి మధ్యలో ఒక కర్పూరం బిళ్ళను ఉంచి వెలిగించాలి. కర్పూరం హారతి ఇవ్వటం వల్ల గాలిలో ఉన్న సూక్ష్మక్రిములే కాకుండా దుష్ట ఆలోచనలు మరియు అశుద్ధం కూడా తొలగిపోతాయి. కర్పూరం వెలుగుతున్న సమయంలో ఆ పల్లెమును చేతులతో పట్టుకుని మీ ఇలవేల్పును లేదా లక్ష్మీ నారాయణులను మనసులో ధ్యానిస్తూ మీ కోరికను చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ పల్లెంలో మీ ఇంటి ప్రధాన ద్వారం వద్దకు వెళ్ళాలి. మన సంపాదనకు అడ్డుపడే అతిపెద్ద అడ్డంకి నరదిష్టి. ఇంటికి ఎవరి దిష్టి తగిలినా లేదా బయటి వ్యక్తుల ఈర్ష్య ప్రభావం ఉన్నా ఆ ఇంట్లో లక్ష్మి నిలవదు. అందుకే వెలుగుతున్న ఆ కర్పూర జ్యోతితో మీ ఇంటికి 3 సార్లు దిష్టి తీయాలి. క్లాక్ వైజ్ మరియు యాంటీ క్లాక్ వైజ్ దిశలో దిష్టి తీయటం వల్ల ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించే ప్రతికూల శక్తులు నశిస్తాయి. దిష్టి తీయటం పూర్తయిన తర్వాత ఆ పల్లెమును గుమ్మం బయట నుంచి మందార ఆకుతో సహా ఆ వస్తువులన్నీ పూర్తిగా అగ్నిలో కాలిపోయేలాగా చూడాలి. ఈ దహన ప్రక్రియలో మీ ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు మరియు దరిద్రం అన్నీ కాలి భస్మమైపోతున్నాయని దృఢంగా నమ్మాలి. అగ్నిదేవుడు అన్నిటినీ శుద్ధి చేస్తాడు కాబట్టి ఈ ప్రక్రియ ద్వారా మీ గృహం పవిత్రమవుతుంది. ముక్కోటి ఏకాదశి వంటి అత్యంత పవిత్రమైన ముహూర్తంలో ఈ పని చేయటం వల్ల వైకుంఠ ద్వారాలు తెరిచిన వేళ ప్రార్థన నేరుగా ఆ భగవంతుడికి చేరుతుంది. దీనివల్ల మీకు తెలియకుండానే కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి మరియు అతి త్వరలోనే మీరు భూమి లేదా బంగారం కొనుగోలు చేసే అవకాశం కలుగుతుంది. చివరిగా ఆ ఆకు మరియు వస్తువులు పూర్తిగా కాలిన తర్వాత మిగిలిన బూడిదను పారే నీటిలో కలపాలి లేదా ఎవరూ తొక్కని ఒక పచ్చని చెట్టు మొదట్లో వేయాలి. దీనిని ఇంట్లోని షింక్లో లేదా చెత్త బుట్టలో వేయకూడదు. ఈ మొత్తం పరిహారాన్ని ఎంతో నిశ్శబ్దంగా, పూర్తి నమ్మకంతో మరియు భక్తితో నిర్వహించినప్పుడే ఫలితం ఉంటుంది. పరిహారం చేస్తున్నప్పుడు ఎవరితోనూ మాట్లాడకుండా ఏకాగ్రతతో ఉండటం మంచిది. ఈ విధంగా ముక్కోటి ఏకాదశి నాడు మందారాకుతో ఈ చిన్న పనిని పూర్తి చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది మరియు మీ ఆర్థిక కలలు సాకారమవుతూ ఉంటాయి. ఏకాదశి వ్రత నియమాలు పాటిస్తూ ఈ పరిహారం చేయటం వల్ల మీ జీవితంలో ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ ముక్కోటి ఏకాదశి రోజు మందారాకుతో ఈ పరిహారం చేసి ధనవంతులుగా మారిపోండి. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని, ముక్కోటి దేవతలు స్వామిని దర్శించుకోవడానికి వస్తారని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ప్రకృతిలో భగవంతుడు అణువణువున నిండి ఉంటాడు. ముఖ్యంగా ఆకులలో, మొక్కలలో అద్భుతమైన శక్తి దాగి ఉంటుంది. ప్రకృతి అంటేనే విష్ణుమూర్తికి ప్రాణం. అందుకే మనం పూజల్లో రకరకాల పత్రాలను ఉపయోగిస్తూ ఉంటాం. ఆకులకు కేవలం ఔషధ గుణాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా మన జాతక దోషాలను తొలగించే శక్తి కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఒక ప్రత్యేకమైన ఆకును గనుక మీరు తింటే చాలు, సంవత్సరం పొడవునా మీకు అన్ని విజయాలే కలుగుతాయి. అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవుతాయి. ఆరోగ్యం బాగుపడుతుంది, ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈ ముఖ్యమైన ఆకు గురించి తెలుసుకునే ముందు ఈరోజు మనం పాటించాల్సిన కొన్ని నియమాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు పసుపు రంగు చీరను కానీ లేదా ఎర్రటి రంగు చీరను కానీ ధరించటం ఎంతో శ్రేష్టం. పసుపు రంగు అంటేనే మంగళకరం, విష్ణుమూర్తికి ఇష్టమైన రంగు. అలాగే ఎరుపు రంగు లక్ష్మీదేవికి ఇష్టం గనుక ఈరోజు ఈ 2 రంగులలో ఏదో ఒక రంగులో ఉండే దుస్తులు ధరించటం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అంతేకాకుండా వారి భర్తలకు వృత్తి, వ్యాపారాల్లో గొప్ప విజయాలు కలుగుతాయి. భర్తకు ఏదైనా ఆపదలు ఉన్నా, అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోయి మంచి జరుగుతుంది. కాబట్టి స్త్రీలు గుర్తుపెట్టుకొని ఈ రోజున ఈ రంగు చీరలను కానీ లేదా డ్రెస్సులను కానీ ధరించండి. కేవలం స్త్రీలే కాదు, పురుషులు, పిల్లలు, పెద్దలు కూడా ఈ పవిత్రమైన రోజున గుడికి వెళ్ళేటప్పుడు, పూజ చేసేటప్పుడు పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే వారిలో సానుకూల శక్తి పెరుగుతుంది. ఏకాదశి రోజున ఇలాంటి రంగుల దుస్తులు ధరించటం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి భగవంతుని మీద భక్తి కుదురుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, స్త్రీలు ఈ రోజున తులసి పూజ చేయటం మర్చిపోకండి. ఏడాదిలో ఎన్నో ఏకాదశులు వస్తాయి, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఒక్కసారి తులసి చెట్టుకు నీళ్లు పోస్తే చాలు, ఏకాదశి పొడుగునా వచ్చే అన్ని ఏకాదశులలో నీళ్లు పోసిన ఫలితం దక్కుతుంది. అలాగే
ఈ ఒక్క రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి పూజ చేస్తే అన్ని ఏకాదశులలో పూజ చేసిన ఫలితం వస్తుంది. అంత గొప్పది ఈ ఏకాదశి. తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ఆమెను ఈరోజు ఆరాధించటం వల్ల విష్ణుమూర్తి ఎంతో ప్రసన్నుడవుతాడు. అలాగే ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున కొన్ని వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదు, దరిద్రం పడుతుంది అని శాస్త్రాలలో ఉంది గనుక ఈరోజు పొరపాటున కూడా ఈ వస్తువులను కొనవద్దు. ముఖ్యంగా ఈ రోజున మీరు పొరపాటున కూడా నూనె కొనకూడదు. నూనె అనేది శని ప్రభావంతో కూడుకున్నది అని, ఏకాదశి వంటి పవిత్ర తిథులలో నూనెను ఇంటికి తెచ్చుకోవటం వల్ల కుటుంబంలో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే ధనియాలు కూడా ఈరోజు కొనకూడదు. ధనియాలను ధనానికి ప్రతీకగా భావిస్తాం, కానీ ఏకాదశి రోజున వాటిని కొనటం వల్ల ధనం నిలవదు. ఇక ఉక్కు వస్తువులు అంటే ఇనుముతో చేసిన కత్తులు, గరిటెలు లేదా ఇతర సామాగ్రిని ఈరోజు ఇంటికి తీసుకురావద్దు. ఉక్కు వస్తువులు మన ఇంట్లోకి ప్రతికూల శక్తిని తీసుకువస్తాయి. వీటితో పాటు చాలామంది పొరపాటున చేసే పని ఏమిటంటే చీపురు కొనటం. చీపురు లక్ష్మీదేవికి చిహ్నం అయినప్పటికీ ఏకాదశి రోజున కొత్త చీపురు కొనటం అంటే ఇంట్లోని ఐశ్వర్యాన్ని బయటకు పంపించడమే అని అర్థం. అంతేకాకుండా చేదుగా ఉండే వస్తువులు అంటే కాకరకాయ, మెంతులు, మెంతికూర వంటివి కూడా ఈరోజు కొనవద్దు. జీవితం తీపిగా సాగాలని కోరుకునే రోజున చేదు వస్తువులను ఇంటికి తేవటం అశుభంగా భావిస్తారు. కాబట్టి మీకు ఏవైనా సామాగ్రి అవసరమైతే ఏకాదశి కంటే ఒక రోజు ముందే కొన్ని పెట్టుకోండి, లేదా ఏకాదశి ముగిసిన తర్వాత కొనుక్కోండి. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కాకుండా మీ ఇంట్లో ప్రశాంతతను కాపాడుకోవచ్చు. ఇక స్త్రీల విషయానికి వస్తే ముక్కోటి ఏకాదశి రోజున వారు చేసే అలంకరణకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. సాధారణంగా ఈ రోజుల్లో మహిళలు తాము కట్టుకున్న చీర రంగుకు అనుగుణంగా అంటే మ్యాచింగ్ కావాలని రకరకాల రంగుల గాజులు ధరిస్తూ ఉంటారు. కానీ ముక్కోటి ఏకాదశి వంటి అత్యంత శక్తివంతమైన రోజున మ్యాచింగ్ గాజులను పక్కన పెట్టేయండి. ఈరోజు మీరు కేవలం ఎర్రటి రంగు మట్టి గాజులు మాత్రమే ధరించండి. ఎరుపు రంగు అనేది సౌభాగ్యానికి, శక్తికి చిహ్నం. ఈ రంగు గాజులు ధరించడం వల్ల స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అంటే వారి భర్తలకు ఆయురారోగ్యాలు లభిస్తాయి, వారికి వచ్చే ఆపదలు తొలగిపోతాయి. మట్టి గాజులు ధరించడం వెనుక ఒక గొప్ప రహస్యం కూడా ఉంది. మట్టి అంటే ప్రకృతి, ప్రకృతి అంటేనే లక్ష్మీ స్వరూపం. ఈ మట్టి గాజులు మన చేతులకు ఉన్న నాడులను తాకటం వల్ల మన శరీరంలోని రక్త ప్రసరణ మెరుగుపడి మనసు ప్రశాంతంగా మారుతుంది. ప్లాస్టిక్ లేదా మెటల్ గాజుల కంటే మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమివేస్తుంది. అందుకే మీరు మామూలు రోజుల్లో ఏ గాజులు వేసుకున్నా పర్వాలేదు, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎర్రటి మట్టి గాజులు ధరించి పూజ చేయటం వల్ల ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. లక్ష్మీదేవి ఆ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ ఏకాదశి రోజున ఎర్రటి గాజులతో అలంకరించుకుని ఆ పరమాత్మని కృపకు పాత్రులవ్వండి. ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఒక ప్రత్యేకమైన ఆకును తింటే చాలు, ఒంట్లోని దరిద్రం పోయి ఆయుష్ పెరుగుతుంది అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే ప్రకృతిలో భాగమైన ఆకులకు మనం ఊహించని అపారమైన శక్తి ఉంటుందని మన పురాణాలు, శాస్త్రాలు ఘంటాపదంగా చెప్తూ ఉన్నాయి. అసలు ఆకులు అంటే ఏమిటి? అవి కేవలం చెట్లకు ఉండే భాగాలు మాత్రమేనా అంటే కానే కాదు. ప్రకృతి మనం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తాం. పచ్చని చెట్లు పరమాత్మ స్వరూపం అని పెద్దలు ఊరకనే అనలేదు. ఆకులలో ఉండే ఆ పచ్చదనం మన కళ్ళకు మాత్రమే కాదు, మన మనస్సుకు కూడా ఎంతో ప్రశాంతతను ఇస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం ఏదైనా మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు పచ్చని చెట్ల మధ్యకు వెళ్తే మనసు ఎంత తేలిక పడుతుందో. అది ఆ ఆకులలో ఉండే ప్రకృతి సిద్ధమైన శక్తి. ఆకులలో ఉండే జీవశక్తి మన శరీరంలోని నాడులను ఉత్తేజం చేసి మనకు అపారమైన బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. అందుకే మన సాంప్రదాయంలో ప్రతి పూజలోనూ, ప్రతి శుభకార్యంలోనూ వివిధ రకాల ఆకులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. గ్రహ దోషాలను, జాతక దోషాలను తొలగించే శక్తి కూడా కొన్ని ప్రత్యేకమైన ఆకులకు ఉంటుంది. అన్ని రకాల ఆకులలోకెల్లా ఉసిరి ఆకు అంటే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఎంతటి ప్రాముఖ్యత ఇస్తామో మనకు తెలుసు. ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయటం, ఆ చెట్టు కింద విష్ణుమూర్తిని పూజించటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతాం. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉసిరి ఆకుకు, ఉసిరి చెట్టుకు ఒక ప్రత్యేకమైన అద్భుతమైన శక్తి వస్తుంది. కనుక ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు ఒక చిన్న ఉసిరి ఆకును స్వీకరిస్తే మీ శరీరంలోని దరిద్రమంతా పోయి ఆయుష్ పెరుగుతుంది.
ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి బయటపడలేకపోతూ ఉన్నారో, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉన్నారో వారందరికీ ఈ చిన్న పరిహారం ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. ఇది కేవలం నమ్మకం మాత్రమే కాదు, ప్రకృతిలో దాగి ఉన్న ఒక రహస్య శక్తి. కానీ ఇక్కడ మీరు ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన శాస్త్రాల ప్రకారం ఏకాదశి తిథి రోజున ఉసిరి చెట్టు నుండి ఆకులు కొయ్యకూడదు. ఉసిరి చెట్టును తాకటం, వాటి కొమ్మలను విరచటం ఏకాదశి నాడు దోషంగా పరిగణించబడుతుంది. కాబట్టి మీరు ముక్కోటి ఏకాదశి రోజున ఆకు తినాలి అంటే ఆ ఆకును ఒక రోజు ముందే సిద్ధం చేసుకోవాలి. ముందు రోజు సాయంత్రం లోపే మీరు ఏదైనా ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టుకు మనసారా నమస్కారం చేసుకోండి. ఓ ఉసిరి చెట్టు తల్లి, రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మీ ఆకులను స్వామి ప్రసాదంగా స్వీకరించాలనుకుంటున్నాను. దయచేసి అనుమతించు అని ప్రార్థించి ఒక చిన్న ఉసిరి రెమ్మను మాత్రమే తెంచుకోండి. ఆ తెచ్చిన ఉసిరి ఆకులను ఇంటికి తెచ్చాక మంచినీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోండి. ఆ తర్వాత ముక్కోటి ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానాది కార్యక్రమాలు ముగించుకొని మీ పూజా గదిలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఫోటో ముందు కానీ, లేదా రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి ఇలా విష్ణుమూర్తి ఏ అవతారంలో ఉన్నా సరే ఆ ఫోటో ముందు ఈ ఉసిరి ఆకులను ఉంచండి. ఈ ఆకులను స్వామి పాదాల దగ్గర ఉంచి ఒక 5 నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ప్రసాదంగా ధ్యానించండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని మనసులో జపించండి. మీరు పూజల్లో ఉంచిన ఆ 5 నిమిషాల సమయంలో ఆ ఉసిరి ఆకులు దైవిక శక్తిని గ్రహిస్తాయి. పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ ఆకులను సాక్షాత్తు ఆ నారాయణుడి ప్రసాదంగా భావించి స్వీకరించాలి. ఈ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్నవారు ఎవరైనా తీసుకోవచ్చు. కేవలం మీరు మాత్రమే కాకుండా మీ కుటుంబ సభ్యులందరికీ ఈ ఆకులను ఇవ్వండి. ఒక్కొక్కరు ఒక 5 చిన్న ఉసిరి ఆకులను తీసుకుంటే సరిపోతుంది. ఉసిరి ఆకులు పరిణామంలో చాలా చిన్నవిగా ఉంటాయి కాబట్టి తినటం పెద్ద కష్టమేమీ కాదు. అయితే కొంతమందికి ఆ వగరు రుచి నచ్చకపోవచ్చు. ముఖ్యంగా పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పడవచ్చు. అలాంటప్పుడు ఆ ఆకుల మీద కొంచెం తేనె కానీ, లేదా చిన్న బెల్లం ముక్క కానీ, లేదంటే కొంచెం పంచదార కానీ వేసుకుని తినవచ్చు. ఒకవేళ మీరు ఆకులను నేరుగా నమలలేము అనుకుంటే మరో పద్ధతి కూడా ఉంది. ఆ ఉసిరి ఆకులను తీసుకుని అందులో కొంచెం తేనె లేదా పంచదార లేదా బెల్లం కలిపి మొత్తంగా రుబ్బండి. అలా రుబ్బిన మిశ్రమాన్ని ఒక చిన్న గోళీలాగా లేదా చిన్న ఉండలాగా చుట్టి ప్రసాదంలా మింగేయవచ్చు. ఏ విధంగా తీసుకున్నా సరే ఆ పవిత్రమైన ఉసిరి ఆకు మీ కడుపులోనికి వెళ్ళటం ముఖ్యం. ఇలా చేయటం వల్ల కలిగే ఫలితాలు అమోఘం. సైంటిఫిక్గా చూస్తే ఉసిరిలో ఉండే విటమిన్ సి మరియు ఇతర పోషకాలు మన శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపిస్తాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆధ్యాత్మికంగా చూస్తే ఈ ఆకుని స్వీకరించడం వల్ల మీ జాతకంలో ఉండే పాపదోషాలు, గ్రహదోషాలు తొలగిపోయి మన పురాణాలు చెప్తున్న ప్రకారం ఈ ఏకాదశి నాడు ఉసిరి ఆకును ప్రసాదంగా స్వీకరించిన వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది. మీరు వద్దన్నా సరే ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. ముఖ్యంగా మీ శరీరంలో ఉండే అలక్ష్మి లేదా దరిద్రం అనే ప్రతికూల శక్తి నశించి దాని స్థానంలో సానుకూల శక్తి, దైవశక్తి ప్రవేశిస్తుంది. దీనివల్ల మీ ముఖంలో వర్చస్సు పెరుగుతుంది, ఆయుష్ వృద్ధి చెందుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. కుటుంబంలో కలహాలు తగ్గి శాంతి నెలకొంటుంది. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్న ఈ ఉసిరి ఆకుని తినటం అస్సలు మర్చిపోకండి. ముక్కోటి ఏకాదశి అంటే దేవతలందరూ భూమికి దిగివచ్చే సమయం. అటువంటి సమయంలో ప్రకృతి ఇచ్చే ఈ వరప్రసాదాన్ని మనం వదులుకోకూడదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ముక్కోటి ఏకాదశి ముందు రోజు ఆకు తెచ్చుకోవటం, ముక్కోటి ఏకాదశి రోజు పూజలో ఉంచి ప్రసాదంగా స్వీకరించటం, ఈ 2 పనులు చేస్తే చాలు మీ జీవితం మారిపోతుంది. భక్తితో, నమ్మకంతో ఈ పని చేయండి. ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ రోజున చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. వాటిని చేస్తే మాత్రం ఉన్న పుణ్యం కూడా పోతుంది. మొదటిది, ఈ రోజున తలస్నానం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ పవిత్రమైన రోజున తలకు షాంపూ పెట్టి స్నానం అస్సలు చేయకూడదు. అలాగే కుంకుడికాయలు కూడా వాడకూడదు. కేవలం మామూలు నీళ్లతో తలస్నానం చేయాలి, లేదా నదీ స్నానం చేయటం ఇంకా ఉత్తమం. అలాగే ఈరోజు చాలా రద్దీగా ఉండే ప్రదేశాలకు, గొడవలు జరిగే చోట్లకు అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే అక్కడ ఉండే నెగిటివ్ ఎనర్జీ మనకు తగులుతుంది. ఈ రోజున మనం ఎంత ప్రశాంతంగా, ఎంత దైవ చింతనలో ఉంటే అంత మంచిది. ముఖ్యంగా గమనించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే, ఈరోజు తులసి మొక్క జోలికి అస్సలు వెళ్ళకూడదు. ముక్కోటి ఏకాదశి రోజున తులసి ఆకులను అస్సలు కొయ్యకూడదు. తులసి దళాలు విష్ణువుకు ప్రీతికరమే, కానీ వాటిని ముందు రోజే కోసి పెట్టుకోవాలి తప్ప ఏకాదశి రోజున చెట్టును తాకటం కానీ, ఆకులు తెంపడం కానీ మహాపాపం.
అలాగే ఈ రోజున ఇంట్లో గొడవలు పడటం, అబద్ధాలు చెప్పటము, ఇతరులను దూషించటం వంటివి చేస్తే మనం చేసిన పూజ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈరోజు ఉపవాసం ఉండగలిగితే చాలా మంచిది. ఒకవేళ ఆరోగ్యం సహకరించని వారు పలహారాలు తీసుకోవచ్చు, కానీ అన్నం మాత్రం తినకూడదు. ఉల్లి, వెల్లుల్లి, మసాలాలు ఈరోజు పూర్తిగా మానేయాలి. సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఇక ఈరోజు స్త్రీలు చేయవలసిన ఒక అద్భుతమైన పని ఉంది. అదే గోరింతాకు పెట్టుకోవటం. సాధారణంగా ఆషాఢంలో గోరింతాకు పెట్టుకుంటాం, కానీ ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోరింతాకు రుబ్బి స్త్రీలు తమ చేతికి పెట్టుకుంటే వారికి దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. అంటే భర్త ఆయుష్ పెరుగుతుంది, దాంపత్య అన్యోన్యంగా ఉంటుంది. అంతేకాదు, ఎవరైతే సొంత ఇల్లు లేదా భూములు కొనాలని ప్రయత్నిస్తూ ఉన్నారో వారు ఈరోజు గోరింతాకు పెట్టుకుంటే వారికి భూములు కొనే యోగాలు కలుగుతాయని శాస్త్రం చెప్తోంది. ఆ శ్రీమన్నారాయణుడి చేతిలో ఉండే శంకు చక్రాలు ఎంత పవిత్రమో స్త్రీల చేతికి ఉండే గోరింతాకు కూడా అంత లక్ష్మీప్రదమైనది. అంతేకాదు, ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు బజారుకు వెళ్ళి ఉప్పును కానీ పసుపును కానీ కొని ఇంటికి తీసుకురండి. మనం మామూలుగా ఎప్పుడు పడితే అప్పుడు సరుకులు తెచ్చుకుంటాం, కానీ ఈ విశేషమైన రోజున గల్లులుప్పు ప్యాకెట్ని కానీ లేదా మంచి పసుపు ప్యాకెట్ని కానీ తెచ్చి దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత వంటి వంటల్లో వాడటం మొదలు పెడితే ఆ సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది. ఉప్పు లక్ష్మీ స్వరూపం, పసుపు మంగళకరమైన వస్తువు. ఈ రెండు ఈ పర్వదినాన ఇంటికి రావటం అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీనారాయణులు మీ ఇంటికి వచ్చినట్లే లెక్క. కాబట్టి ఈరోజు ఉప్పు ప్యాకెట్ను లేదా పసుపు ప్యాకెట్ను కొని తెచ్చుకోవటం మర్చిపోకండి. కేవలం 10-20 రూపాయలతో పోయేది, కానీ వచ్చే ఫలితం మాత్రం కోట్లల్లో వస్తుంది. డబ్బులు లేక ఇబ్బంది పడేవారు, అప్పుల బాధల్లో ఉన్నవారు ఈ చిన్న పని చేసి చూడండి. మీ ఆర్థిక పరిస్థితుల్లో మార్పు మీకే తెలుస్తుంది. హైందవుల పండుగలన్నీ అయితే చాంద్రమానం ప్రకారమో లేక సౌరమానం ప్రకారమో జరుపుకుంటారు. కానీ ఈ రెండింటి కలయికతో ఆచరించే పండుగ ఒకే ఒక్కటి. అదే ముక్కోటి ఏకాదశి. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన తరువాత వచ్చే ఏకాదశి రోజున ముక్కోటి ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలందరూ విష్ణుమూర్తిని దర్శించుకుంటారని ఓ గాథ. అందుకనే ఈ రోజుకు ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. ఇక ఈనాడే మధు కైటబులనే రాక్షసులకు శాప విమోచనం కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం వద్ద దర్శనాన్ని అనుగ్రహించాడు విష్ణు భగవానుడు. తమలాగే ఈ రోజున ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తర ద్వారాన్ని దర్శించుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నారు వారిద్దరూ. అప్పటి నుంచి ఉత్తర ద్వారం గుండా శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలయ్యింది. ఈ ఏకాదశి నాడే వైకుంఠంలోని విష్ణుమూర్తి వారి అంతరంగిక ద్వారాలు తెరుచుకున్నాయి కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరు కూడా స్థిరపడింది. ఇంకోటి ఏకాదశి రోజు వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని, వైష్ణవాలయాలలోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈరోజు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుంటారు. తిరుమల తిరుపతిలో కూడా ఈరోజు వైకుంఠ ద్వారం పేరిట ఉన్న ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఇలా ఈరోజు ఎందుకు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారో తెలియాలంటే ఒక పురాణ కథను వినాలి. పూర్వకాలంలో సమస్త లోకాలు జలమయమై ప్రళయకాలమై ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు రావియాకుపై తేలియాడుతూ ఉన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన నాభి నుండి బ్రహ్మదేవుణ్ణి సృష్టించాడు. ఆ బ్రహ్మదేవుడికి సమస్త వేదాన్ని అందించాడు. ఆ వేద సంపదతో ఈ సృష్టిని ప్రారంభించమని విష్ణువు బ్రహ్మదేవునికి చెప్పాడు. బ్రహ్మ అలాగే చేశాడు. కానీ సృష్టి కార్యం ప్రారంభించిన తర్వాత బ్రహ్మలో అహంకారం మొదలై తాను ఎవరో మర్చిపోయాడు. శ్రీ మహావిష్ణువునే లెక్క చేయలేదు. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెవుల నుండి మధు కైటబులు అనే 2 రాక్షసులు ఆవిర్భవించారు. సాక్షాత్తు విష్ణువు నుండి ఆవిర్భవించారు కాబట్టి వీరికి విశేషమైన శక్తులు వచ్చాయి. ఈ మధు కైటబులు బ్రహ్మదేవుణ్ణి హింసించటం మొదలుపెట్టారు. బ్రహ్మదేవుడు వారిని ఎదిరించి ఎన్నో సంవత్సరాలు యుద్ధం చేసి ఇక విసిగిపోయి నేను వీరిని సృష్టించలేదు, వీరు ఎక్కడి నుండి వచ్చారు అనే విషయాన్ని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ అహంకారం తొలగి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి శరణు వేడాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అన్నాడు: బ్రహ్మదేవా, అహంకారం వల్ల నీకు ఎన్ని కష్టాలు వచ్చాయో చూసావా? అయినా సరే నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పి మధు కైటబులను పిలిచి వారితో ఇలా అన్నాడు: మానవులారా,
మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షస తత్వం వదిలి ఏదైనా మంచి వరం కోరుకోమని అంటాడు. కానీ మధుకైటభులు విష్ణువుతో, మీరు మాకు వరం ఇవ్వటం ఏమిటి? మేమే నీకు వరం ఇస్తాము, కోరుకో అని అన్నారు. అప్పుడు వారి అహంకారం చూసి శ్రీ మహావిష్ణువు, అయితే నేను నా కోరిక కోరుతున్నాను, మీరు నా చేతిలో చచ్చిపోండి అని కోరుకున్నాడు. దానికి మధుకైటభులు ఇలా అన్నారు, సరే అయితే మీ చేతులలో మేము మరణిస్తాము, కానీ నువ్వు మాతో ద్వంద్వ యుద్ధం చెయ్యాలని చెప్పారు. శ్రీ మహావిష్ణువు దానికి అంగీకరించాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య యుద్ధం జరిగింది. అలా వారు శ్రీ మహావిష్ణువు స్పర్శ తగిలి ఎంతో ఆనందం పొందారు. అప్పుడు మధుకైటభులకు ఒక ఆలోచన వచ్చింది. శరీరాన్ని తాకితేనే ఇంత ఆనందంగా ఉంటే వైకుంఠంలో ఉంటే ఎంత ఆనందం వస్తుందో కదా అనుకుని శ్రీ మహావిష్ణువుతో, మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకాలకు తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ మీతో ఉండే వరాన్ని ఇవ్వండి అని విష్ణుమూర్తిని కోరారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా అనుకున్నాడు, వీళ్ళు రాక్షసులు కదా, వీరిని వైకుంఠం తీసుకుని వెళ్ళటం న్యాయమేనా? లోకానికి ఇబ్బందికరంగా మారుతుందేమోనని ఆలోచించి వైకుంఠానికి ఉండే ఉత్తర ద్వారాన్ని తెరిపించాడు. ఆ ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకున్న మధుకైటభులు ఆ శ్రీ మహావిష్ణువులో ఐక్యమయ్యారు. మధుకైటభులు విష్ణుమూర్తిలో లీనం అవుతూ మరో వరం కోరుకున్నారు. ఏ భక్తులైతే ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారం నుండి మిమ్మల్ని స్మరిస్తూ మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి కూడా మోక్షం ప్రసాదించమని కోరుకుంటారు. దానికి శ్రీ మహావిష్ణువు కూడా అంగీకరిస్తాడు. ముక్కోటి ఏకాదశి రోజు దేవతలు కూడా ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. అప్పటి నుండి ధనుర్మాసంలో వచ్చే మొదటి ఏకాదశి అయినటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ఇలా భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీ మహావిష్ణువును దర్శించుకొని మోక్షాన్ని పొందుతారు. ఇదే వైకుంఠ ద్వార దర్శనం వెనుక ఉన్న కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.